बीआरएस के वर्किंग सदर केटीआर ने चरलापल्ली जेल पहुंचकर साबिक रुकन असम्बली पट्टनम नरेंद्र रेड्डी से मुलाकात की। नरेंद्र रेड्डी इस वक्त जेल में कैद हैं और केटीआर ने इनकी गिरफ्तारी को सियासी इंतकाम करार दिया। केटीआर ने इल्ज़ाम लगाया कि वज़ीर आला रेवंत रेड्डी ने नरेंद्र रेड्डी को एक सियासी साजिश के तहत निशाना बनाया है। उनका कहना था कि नरेंद्र रेड्डी को गरीब, कबायली और पसमानदा किसानों के हुकूक़ के लिए आवाज़ उठाने की सज़ा दी जा रही है। जेल में मुलाकात के बाद केटीआर ने कहा, नरेंद्र रेड्डी एक ऐसी गलती की सज़ा भुगत रहे हैं जो उन्होंने की ही नहीं। केटीआर ने नरेंद्र रेड्डी की हौसला अफजाई करते हुए तारीफ़ की और कहा कि जेल में होने के बावजूद वो 30 किसानों की हालत पर ज़्यादा फ़िक्रमंद है जो कैद है। उन्होंने कहा कि वो अपनी हालत के बजाय किसानों के दर्द का सोच रहे हैं। कोड़ंगल में मौजूदा हालात पर बात करते हुए केटीआर ने रेवंत रेड्डी पर बदनज़मी को फ़रोग़ देने का इल्ज़ाम लगाया। उन्होंने कहा कि गरीब किसानों की ज़मीनों पर कब्ज़े किए जा रहे हैं और इन्हें जाली स्कीमों के तहत फार्मर विलेजेस के क़याम के बहाने हरासा किया जा रहा है। रेवंत रेड्डी को वार्निंग देते हुए केटीआर ने कहा, अगर आपने नाइंसाफ़ी और जुल्म का ये रास्ता नहीं छोड़ा तो आपका सियासी सफ़र मुख्तसर हो जाएगा। उन्होंने रेवंत रेड्डी से अपील की कि वो अपना रवैया बदलें वरना नताइज का सामना करें। నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికి। లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం। అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు। మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు। రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు। వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చేయని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు। మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు, తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది। న్యాయస్థానంలో కొట్లాడదాం। మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో గానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద, గిరిజన, బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు। ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం।